నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను మీ కృష్ణ బాల. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అంటే పరిమితికి మించి ఆదాయం ఉన్న వారికే అని అంతా భావిస్తారు. చాలామంది పన్ను పరిమితిలోపే తమ ఆదాయం ఉందని ఐటీ రిటర్న్లు ఫైల్ చేయకుండా మానేస్తారు. కానీ ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం ఆదాయంతో సంబంధం లేకుండా చేసే కొన్ని హై వాల్యూ ట్రాన్సాక్షన్లు చేసినప్పుడు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అధిక విలువ పేమెంట్లు, డిపాజిట్లు, ఫారిన్ ట్రావెల్ వంటివి చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం ఐటీ రిటర్న్లు తప్పనిసరి. ఆదాయపు పన్ను వ్యవస్థలో పారదర్శకత, ట్యాక్స్ పేయర్లను ప్రోత్సహించేందుకు ఈ రూల్ తీసుకొచ్చారు. మరి ఏ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత ఉంటే ఐటీఆర్ తప్పనిసరి అనేది ఇప్పుడు చూద్దాం. మీరు చేసే ఖర్చులు మీ ఆదాయానికి మించి ఉన్నాయని ఐటీ శాఖ గుర్తించినట్లయితే మీకు ఐటీ నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది. ఐటీ రిటర్న్లు దాఖలు చేయడం వల్ల మీ వ్యయాలకు సంబంధించిన చట్టబద్ధమైన ఆధారం ఉంటుంది. అలాగే రుణాలు పొందడానికి, వీసా దరఖాస్తులకు, టీడీఎఫ్ రీఫండ్ పొందేందుకు ఐటీఆర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నాకు ఆదాయం తక్కువ, నాకు పన్ను పడదు అనే ఆలోచనలో ఉండి భారీ ఖర్చులు చేసేవారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన హై వాల్యూ ట్రాన్సాక్షన్ల పరిమితుల్ని గమనించుకొని ఇచ్చిన గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒక సంవత్సరంలో విద్యుత్ బిల్లు 1,00,000కు మించి చెల్లించినప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మొత్తం టీడీఎస్ లేదా టీసీఎస్ 25,000 దాటితే కూడా ఐటీఆర్ తప్పనిసరి. అలాగే విదేశీ ప్రయాణాలు చేసినప్పుడు మీ ఖర్చు 2,00,000 దాటినప్పుడు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఇంకా కరెంటు ఖాతాలో 1 కోటికి పైగా డిపాజిట్ చేసినప్పుడు, బిజినెస్ టర్నోవర్ 60 లక్షలు దాటినప్పుడు, ప్రొఫెషనల్ రిసిప్ట్లు 10 లక్షలు ఉన్నప్పుడు, బ్యాంకు పొదుపు ఖాతాలో 50 లక్షలకు మించి డిపాజిట్ చేసినప్పుడు, విదేశాల్లో ఏదైనా ఆస్తి కలిగి ఉన్నప్పుడు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇక ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ప్రాసెస్ ఓసారి చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ కావాలి. ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సెక్షన్లోకి వెళ్ళి సంబంధిత అసెస్మెంట్ ఇయర్ ఎంపిక చేసుకోవాలి. మీ ఫైలింగ్ స్టేటస్ ఎంపిక చేసి మీకు వర్తించే ఐటీఆర్ ఫారం సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీఆర్ ఎందుకు దాఖలు చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలి. వివరాలన్నీ ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఈ వెరిఫై రిటర్న్ పూర్తి చేయాలి. ఈ వెరిఫై చేస్తేనే వ్యాలిడ్ రిటర్న్గా ఐటీ విభాగం పరిగణనలోకి తీసుకుంటుంది. ఐటీఆర్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లోపు ఈ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ ఐటీఆర్ వ్యాలిడ్ కాదు, దానికి ప్రాసెసింగ్ చేయరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.